హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ దేవరకొండని. సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందో. సో దీని ద్వారా మీరు త్వరగా సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో ఎవరికి కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. సో ఏంటంటే మన ప్రజెంట్ ఏంటంటే ఇక వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ వింటర్ సీజన్ కూడా ఎండింగ్ దశలోకి వస్తూ ఉంటుంది. సో చాలా మందికి కూడా ఈ యొక్క వెజిటబుల్ సీడ్స్తో పాటు బల్బ్స్, ఫ్లవర్ సీడ్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా మన దగ్గర తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ సంబంధించిన అన్ని రకాలైన పెస్ట్ కంట్రోల్స్, ప్లాంట్స్ గ్రోత్ సీడ్స్ అన్ని రకాల కూడా మన దగ్గర ఉన్నాయండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనము ఒక 2 months బ్యాక్ వచ్చేసి మనము నాటు వెరైటీలోనే నాటు ప్లస్ పెన్సిల్ వెరైటీ మిక్స్డ్ అయిన మనము దొండ మొక్కలు అనేవి సేల్ చేసామండి. చాలా మందికి కూడా మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఎంతలా వచ్చింది అంటే మనము వీడియో అప్లోడ్ చేసిన ఓన్లీ 1 dayలోనే దాదాపు మనము 1000+ ప్లాంట్స్ అన్ని కూడా మనము సేల్ చేసామండి. అయినా సరే మనకి ఇంకా ప్లాంట్స్ సరిపోక కొంచెం డిలే అయ్యింది. సో అప్పటికి కూడా నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ సో మనకి ఏంటంటే ప్యూర్ ఒరిజినల్ నాటు వెరైటీ కావాలి. అదేవిధంగా మనం అనుకున్న షేప్ లో మనకి క్రాప్ రావాలి. అదేవిధంగా మనము అనుకున్న రీతిలోనే మనకి కాయ అనేది మంచి షైనింగ్ ఉన్న ఉద్దేశంతో మనం ప్లాంట్స్ అన్ని కూడా మనము ఈ యొక్క మొత్తాన్ని కూడా మనం డెవలప్మెంట్ చేసి తర్వాత మనం ఈరోజు అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి. సో ఈ రోజు వీడియో ఏమిటి అంటే మనము మళ్ళీ ఒక దొండ మొక్కల వీడియో అనేది ఈ రోజు మనం చేస్తున్నామండి. సో దాంట్లో ఎన్ని వెరైటీస్ అని చెప్పేసి అందులో మనం పూర్తి సమాచారం తెలుసుకుందామండి. సో ప్రజెంట్ ఉన్న ఈ యొక్క వాతావరణంలో ఎక్కువగా మనకి వెజిటేబుల్స్ మార్కెట్లో కూడా చాలా వరకు కూడా ఈ పెన్సిల్ వెరైటీ కానీ నాటు వెరైటీ కానీ చాలా మోస్ట్లీ మన ఇంట్లో తింటానికి కూడా చాలా వరకు కూడా 70-80 రూపీస్ కూడా పర్ కేజీ చొప్పున వాళ్ళు సేల్ చేస్తున్నారు రైతు మార్కెట్లో కూడా. సో అలాంటి దశలో కూడా మన ఇంట్లో కూడా సిటీజీ అంటే సిటీ టెర్రస్ గార్డెన్లో కూడా మన ఇంట్లో కూడా ఇలాంటి క్రేపర్స్ వచ్చిన దొండ మొక్కలు మనం పెంచుకోవడం వల్ల కూడా మనము చక్కగా ఇంట్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి ఈ యొక్క అమౌంట్ సేవ్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ క్రాప్ కోసే దశలో కూడా మనకి కొంచెము బాడీ అనేది ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుందండి. సో ఈరోజు ప్రజెంట్ మనం వచ్చేసి రెండు రకాలైన ఈ యొక్క దొండ మొక్కలు మనం ఈరోజు సేల్ చేస్తున్నామండి. సో ఇందులో మనకి గుజరాత్ వెరైటీ, అదేవిధంగా బెంగాల్ వెరైటీ మనం ఈరోజు సేల్ చేస్తున్నాం. చూడండి మీకు క్రేపర్ అనేది ఏ విధంగా ఉంది. మీకు ఆల్మోస్ట్ అంతా కూడా మీకు ఈ దశ నుంచే కాదండి, ఈ పక్క దగ్గర వచ్చేసి మన దగ్గర క్రేపర్ కూడా చాలా వరకు కూడా లెంత్లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు కనుక ఈ క్రేపర్ ఏమన్నా ఒకవేళ డ్యామేజ్ అయ్యి కానీ ఇది మొత్తం ఊడిపోయినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. తర్వాత మళ్ళీ మనకి పక్కన ఇంకొక కొత్త క్రేపర్స్ నుంచి మనకి జనరేషన్ అవుతూనే ఉంటాయి, అంటే మనకి క్రేపర్స్ వస్తూనే ఉంటాయి. సో దొండలో ఏంటంటే మీకు వచ్చిన తర్వాత అయ్యో నాకు ఓన్లీ ఇదే వచ్చేసిందండి ఇది అలా అని చెప్పేసి అనడానికి ఏమి ఉండదండి. మీకు దొండలో వరకు క్రేపర్ ఉన్నా లేకపోయినా సరే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మనకు ఎప్పుడైతే మనం డైలీ వాటర్ ఇస్తూ ఉంటాం కదా, సో ఇచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ మళ్ళీ క్రేపర్స్ కూడా మనకి స్టార్ట్ అవుతూనే ఉంటాయండి. సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి దొండలోనే 2 వెరైటీస్ ఆఫ్ దొండలు మన దగ్గర ఉన్నాయండి. ఒకటి గుజరాత్ వెరైటీ, రెండోది వచ్చేసి బెంగాల్ వెరైటీ మన దగ్గర సేల్లో ఉందండి. సో గుజరాత్ వెరైటీ ఏ విధంగా ఉంటుంది అంటే అది మీకు పక్కన చూపిస్తాను. సేమ్ మీకు అదే మాదిరిగా మీకు క్రాప్ వస్తూ ఉంటుంది, దాని మీద కొంచెం సార్ ఉంటాము, ఆ విధంగా క్రాప్ అనేది మీకు ఉంటూ ఉంటుంది. బట్ బెంగాలీ వెరైటీ ఏంటంటే మీకు మచ్చ ఉండకోకుండా కాయ కొంచెం పొట్టి రకంగా ఉంటుంది. మనకి ఏంటంటే టైం అనేది ఎక్కువగా మనకంటే హార్వెస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. బట్ లోపల పల్ప్ కూడా మనకి రెడ్డిష్ కావడానికి కొంచెం టైం అనేది పడుతూ ఉంటుందండి. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవరైతే మన దగ్గర ఈ యొక్క దొండ ప్లాంట్స్ అనేవి బెంగాలీ వెరైటీ, అదేవిధంగా గుజరాత్ వెరైటీ ఎవరు తీసుకుంటారో వారికి మనము మంచి హెవీ క్వాలిటీ ఈ ప్యాకింగ్తో మనం చేసి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. సో మనం ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఏపీ, తెలంగాణ వరకే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా కొంచెం లాంగ్ లెంత్ మనం డిస్టెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్లాంట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఆ ప్రొఫెషనల్ కొరియర్ అదేవిధంగా DDC ఉంది కాబట్టి మనం దాని ద్వారా పంపిస్తామండి. సో ఎవరికైతే ఈ యొక్క గుజరాత్ మరియు బెంగాలీ వెరైటీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి, మనం చక్కగా పంపిస్తామండి. సో ఈ గుజరాత్ వెరైటీ, బెంగాలీ వెరైటీ అనేది మనము గుజరాత్ వెరైటీ వచ్చేసి ఒక 2 ప్లాంట్స్, అదేవిధంగా బెంగాలీ వెరైటీ వచ్చేసి 2 ప్లాంట్స్ మనము ప్యాక్ చేసి పంపిస్తున్నామండి. సో 1-2 ప్లాంట్స్ అంటే మనం పంపించాం. ఎందుకంటే మీరు బెంగాలీ వెరైటీ ఒక ప్లాంట్, గుజరాత్ వెరైటీ ఒక ప్లాంట్ తీసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాన్స్పోర్ట్లో కానీ లేకుంటే మనం పెట్టే సందర్భంలో ఏమైనా లోపల ఉన్నా సరే ప్లాంట్ చనిపోతే అప్పుడు మీకు
ఇలాంటి సందర్భం మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ దొండపల్లి మొక్కలు వస్తాయో రావో అనే ఉద్దేశంతో మనము ఎక్స్ట్రా తీసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే ఆ బెంగాలీ వెరైటీ 2 ప్లాంట్స్, గుజరాత్ వెరైటీ ప్లాంట్స్ 2 అనేది మనము ఒక బాక్స్ ప్యాకింగ్ అనేది కూడా మేము చేసి దాంట్లో మనము బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నామండి. సో మనం ఏంటంటే ఈచ్ వన్ ఎనీ వన్ ఇటు బెంగాలీ వెరైటీ కానీ లేకుంటే ఇటు గుజరాత్ వెరైటీ కానీ ఏదైనా సరే మొక్క వచ్చేసి మనము 50 రూపాయల చొప్పున మనము సేల్ చేస్తున్నామండి. సో ఈచ్ వన్ ప్లాంట్ వచ్చేసి మనము 50 రూపాయలకు మనం సేల్ చేస్తున్నాము. అదేవిధంగా డిడిసి అంటే కొరియర్ ఛార్జెస్ అనేది మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క ఏరియా బట్టి ఛార్జెస్ అనేది మనకి అటు తక్కువ ఉండొచ్చు, ఇటు ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఉంటుందండి. ఆల్మోస్ట్ వచ్చేసి మేబీ ఏపీ తెలంగాణలో ఈ యొక్క దగ్గర ప్రాంతాల్లో ఉన్న వారికి 100 రూపాయల వరకు కూడా డిడిసి అయ్యే ఛార్జెస్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి. అది ప్రొఫెషనల్ కొరియర్ కానీ, ఆర్టీసీ కార్గో కానీ లేకుంటే డిడిసి కానీ మనకి అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము పెంచుకునే విధానం కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఆల్మోస్ట్ మీకు ఇటు రెడ్ సాయిల్లో కానీ ఇటు బ్లాక్ సాయిల్లో కానీ మనము చాలా చక్కగా పెంచుకోవచ్చు. మీ ఇంటికి వచ్చిన మనకి ఎప్పుడైతే మనకి ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనకి ఈ యొక్క ప్లాంట్ వచ్చిన తర్వాత మన ఇంట్లో ఇప్సమ్ సాల్ట్ కానీ ఏదైనా ఒక మెన్యూర్, ఆల్మోస్ట్ ఇప్సమ్ సాల్ట్ ఉంటే ఇప్సమ్ సాల్ట్ ఆల్మోస్ట్ మీ ప్రతి ఒక్క గార్డెన్లో ఉంటుంది. సో ఇప్సమ్ సాల్ట్ కనుక మీ గార్డెన్లో కనుక ఉంటే మాత్రం ఒక చిన్న స్పూన్లో 1 లీటర్ వాటర్లో కానీ 1/2 లీటర్ వాటర్లో కానీ స్పూన్ వేసేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా కరిగిన తర్వాత వాటర్ అన్నింటిని కూడా మనం ఇచ్చిన మొక్కలకి పోయటం వల్ల ఏంటంటే మొక్క కొంచెము జర్నీ చేసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ క్రమంలో మనం ఇప్సమ్ సాల్ట్ ఇవ్వటం వల్ల మొక్కకి బూస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మొక్క త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. సో ఆల్మోస్ట్ వచ్చేసి చాలా మంది ఏంటంటే సార్ యొక్క దొండ మొక్కలు అనే వాటిని బాల్కనీలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు దొండ మొక్కలు చక్కగా మీరు బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సమ్ టైం ఎనీ టైంలో మనకి ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 అవర్స్ అని మనకి ఖచ్చితంగా దీనికి సన్ ఖచ్చితంగా తగలండి. ఎందుకంటే మనకి సన్ తగలటం వల్ల ఏమిటంటే మనకి ప్లాంట్స్ యొక్క గ్రోత్ రావడానికి, ఫ్లవర్ రావడానికి, క్రాప్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకి సన్ తగలిపోతే ఏమిటంటే ప్లాంట్ అనేది అది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల లోపల ఉండే యొక్క అంతా కూడా రీపోటింగ్ రీజనరేషన్ కాకపోవడం వల్ల అంటే ప్లాంట్ అనేది ఎలా ఉన్న మొక్క అలానే ఉండిపోతూ ఉంటుంది. అదేవిధంగా సాయిల్లో కూడా మనకి సాయిల్ గట్టిగా కాకుండా సాయిల్ లూజ్గా ఉండడానికి మీ దగ్గర ఏమైనా లోకల్లో ఏమైనా వరిపొట్టు కానీ, కోకోఫిట్ కానీ, వర్మి కంపోస్ట్ ఉంటే ఈ యొక్క సాయిల్లో కలిపేసేసుకొని ప్లాంట్ని మీరు ప్లాంటేషన్ చేసేసుకోండి. సో ప్లాంటేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఏమైనా మెన్యూర్ ఉంటే మెన్యూర్ కూడా వేసేసుకోండి. సో మీకు దొండ మొక్కకి ప్రత్యేకంగా ఈ విధంగా కేర్ ఉండాలి, ఈ విధంగా సాయిల్ కలపాలని చెప్పేసి ఏది ఉండదండి. ఎందుకంటే నాట్ వెరైటీ కాబట్టి మీకు న్యాచురల్గా బతుకుతూ ఉంటుంది. బట్ వాటర్ అనేది వాటర్ని మనం చూసుకొని జాగ్రత్తగా వాటర్ అనేది ఎప్పుడైపోతుంది అంటే వాటర్ సాయిల్ తడిగా ఉందో లేదో చెక్ చేసుకొని ఇచ్చుకోండి. డైలీ మీరు వాటర్ ఇవ్వడం వల్ల కూడా దొండ మొక్కలో ఏంటంటే ఎక్కువ లోపాలు మీకు క్రేపర్ లాగా పెరుగుతుంది కానీ క్రాప్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది. సో మనము డైలీ కూడా వాటర్ ఇవ్వవద్దు. సో మనము డే బై డే వాటర్ ఇచ్చుకోవడం వల్ల కూడా మీకు ప్లాంట్స్ మంచిగా మీకు హెవీగా బూస్ట్గా పెరుగుతుంటాయి. సో ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మీకు ఇంకా మస్తుగా బాగా హెవీగా మీకు క్రాప్ వచ్చే అవకాశం కూడా దొండ మొక్కలు మీకు చక్కగా ఉందండి. సో ఎవరికైతే ఈ యొక్క బెంగాలీ వెరైటీ అదేవిధంగా గుజరాత్ వెరైటీ నాటు వెరైటీలోనే పెన్సిల్ మిక్స్ అయ్యి ఉంటుందండి. సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు చక్కగా మనం ఆర్డర్ పెట్టేసుకోండి. స్టాక్ కూడా సాధ్యమైనప్పుడు మేము ఎక్కువ తెప్పించాము. అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ 250 మొక్క సేల్ అయిపోయిందండి. సో మనము ఆన్లైన్లో కూడా మనం ఎప్పుడు కూడా వీళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా మనం ఆల్మోస్ట్ మనం ప్లాన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు గార్డెన్ పెంచుకోవాలి ఉద్దేశంతో మనము ఈ వీడియో చేస్తున్నామండి. సో ఎవరికైతే బెంగాలీ వెరైటీ 2 మొక్కలు అదేవిధంగా గుజరాత్ వెరైటీ 2 మొక్కలు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు చక్కగా మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ మీకు 3 నుంచి 4 రోజుల్లో మీకు హోమ్ డెలివరీ ఖచ్చితంగా అయిపోతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి హోమ్ డెలివరీ ఆప్షన్ లేకపోతే వాళ్ళు చక్కగా కాల్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా హెవీగా ప్యాక్ చేస్తూ పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా మీకు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా ఇంట్లో ఇప్సమ్ సాల్ట్ లేదండి, మా ఇంట్లో ఇప్సమ్ సాల్ట్ లేదు, మళ్ళీ కొనుక్కోవాలా అని ఎవరికైతే ఒక డౌట్ ఉంటుందో మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు సార్ మా ఇంట్లో ఇప్సమ్ సాల్ట్ లేదంటే మేము కూడా ఒక స్మాల్ ప్యాక్ ఫ్రీగానే మనము ఒక స్మాల్ ప్యాక్ అనేది ఇప్సమ్ సాల్ట్ అనేది మీకు ఇస్తామండి ఆ బాక్స్ ప్యాకింగ్లో. సో ఎప్పుడైతే మీకు ప్లాంట్స్ అనేవి ఇంటికి వస్తాయో వచ్చిన తర్వాత మీరు అన్నింటినీ కూడా ఓపెన్ చేసేసుకొని ఆ యొక్క లీటర్ వాటర్లో ఇప్సమ్ సాల్ట్ ఇచ్చినంత కూడా పోసేసుకొని మొక్కకి స్ప్రే చేయండి. లేకుంటే మనం వాటర్ ఈ విధంగా అయితే ఇస్తాము వాటర్ ఇచ్చేసేయండి. సో వాటర్ ఇచ్చిన మనకి 24 అవర్స్లో మీరు ప్లాంటేషన్ చేసేసుకోండి.
మీరు వాటర్ ఇచ్చినా 24 hours మీరు ప్లాంటేషన్ చేసేసుకోండి. చాలా మంది ఏంటంటే ప్లాంట్ రాంగ్లోనే మీరు ప్లాంటేషన్ చేసేసుకుంటారు, బట్ అలా చేసుకోకూడదు. ఇదే కాదు, ఎక్కడైనా సరే మనకి ప్లాంట్ వచ్చిన తర్వాత మనము 1 day మన వాతావరణానికి కొంచెం అలవాటు చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మీరు పాటింగ్ చేసేసుకుంటే మీకు త్వరగా మంచి జనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ మీకు క్రేఫర్ వచ్చే అవకాశం ఉంటుంది, త్వరగా మీకు వీటి నుంచి చిగురులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇంకా మీకు సమాచారం దొండమొక్క గురించి పూర్తి సమాచారం కావాలంటే మాత్రము మీరు మీ ఇంటికి ప్లాంట్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా వాయిస్ మెసేజ్ కానీ ఆ మెసేజ్ కానీ చేస్తే మాత్రం నేను కాకపోయినా సరే మా వాళ్ళైనా సరే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటానండి. మనం ప్రజెంట్ వచ్చేసి గుజరాత్ వెరైటీ అదేవిధంగా బెంగాలీ వెరైటీ దొండ మొక్కలు సేల్ చేస్తున్నామండి. సో ఎవరికైతే మీ గార్డెన్ కూడా దొండ మొక్కలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారో చాలా మంది కూడా నాకు డైలీ కనీసం 1 మెంబర్ కానీ 2 మెంబర్స్ కానీ ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు, సార్ దొండ మొక్కలు వచ్చాయా చూడండి కొంచెం నాకు కావాలని చెప్పేసి అని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. సో మీ అందరి కోసం అని చెప్పేసి మనము దొండ మొక్కలు అనేది ఆన్లైన్లో మనము వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో వీడియో అప్లోడ్ చేసిన ఎమ్మట్లోనే మీకు దొండ మొక్క కావాలంటే మీరు త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎమ్మట్లోనే మెసేజ్ చేయండి, మీకు చక్కగా హెవీ ప్యాకింగ్ చేసేసి పంపిస్తామండి. సో దొండ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలో కూడా మీకు చక్కగా సింపుల్గా నెక్స్ట్ వీడియోలో కూడా దానికి మనం క్రీపర్ని ఏ విధంగా పాటించుకోవాలి, పెస్ట్ కంట్రోల్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మనం పూర్తి సమాచారం కూడా వీడియో అప్లోడ్ చేస్తామండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైతే గుజరాత్ మరియు నాటు దొండ మొక్కలు ఎవరికైతే కావాలనుకుంటారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ ఉంచుకోండి.